కేరళ నర్స్ నిమిషా ప్రియ ఎగ్జిక్యూషన్ వాయిదా పడింది. నేను ఇంతకుముందు వీడియోలో చాలా వివరంగా చెప్పాను. నిమిషా ప్రియ అనే కేరళ నర్స్ యమన్లో ఒక కేసులో జైల్లో ఉన్నారు. వాస్తవంగా రేపు ఉరి తీయాల్సింది, ఎందుకంటే అన్ని రకాల లీగల్ ఆప్షన్స్ అయిపోయాయి, డిప్లొమాటిక్ ఆప్షన్స్ కూడా అయిపోయాయి. భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా తెలిపింది. ఇక ప్రభుత్వము చేయగలిగింది ఏమీ లేదు, ప్రైవేట్గా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ ఉరి తీయడాన్ని రేపటికైతే జరగదు, వాయిదా వేశారు యమనీస్ అధికారులు. దానికి కారణం ఏంటంటే అబూబాకర్ ముస్లియా, కాంతాపురం అబూబాకర్ ముస్లియా అనే సున్నీ నాయకుడు, గ్రాండ్ ముఫ్తీ అంటారు అతన్ని, మన దేశానికి చెందిన ప్రఖ్యాత మత నాయకుడు, యమన్లో ఉన్నటువంటి సుఫీ రిలీజియస్ స్కాలర్స్, అక్కడున్న ఇస్లామిక్ రిలీజియస్ స్కాలర్స్తో కాంటాక్ట్ అయ్యాడు. వారు ఆ విక్టిమ్ అంటే యమనీస్ బిజినెస్ మ్యాన్ ఎవరైతే నిమిషా ప్రియా చేతిలో మరణించాడో ఆయన ఫ్యామిలీతో నెగోషియేషన్స్ చేస్తున్నారు. సో బ్రీఫ్గా మీరు అంతకుముందు వీడియో చూడని వారి కొరకు బ్రీఫ్గా ఫ్యాక్ట్స్ ఏంటంటే 2008లో నిమిషా ప్రియ కేరళకు చెందిన నర్స్ యమన్కి వెళ్ళారు. ఇంట్లో తల్లిదండ్రులకు సపోర్ట్ చేయొచ్చు మంచి జాబ్ ఉంటే అని. అక్కడ కొన్ని హాస్పిటల్స్లో పనిచేశాక ఆమె సొంతగా క్లినిక్ పెట్టుకోవాలనుకుంది. కానీ యమనీస్ చట్టాల ప్రకారం స్థానిక బిజినెస్ మ్యాన్ ఎవరైనా పార్ట్నర్గా ఉంటేనే అక్కడ ఆమె క్లినిక్ పెట్టగలుగుతుంది. సో అలా అక్కడ అబ్దుల్ మెహదీ అని, తలాల్ అబ్దుల్ మెహదీ అనే లోకల్ బిజినెస్ మ్యాన్ పార్ట్నర్గా పెట్టుకుని ఆమె క్లినిక్ నడుపుతోంది. ఈ అబ్దుల్ మెహదీ ఆమెను మోసం చేశాడు. ఆమె డబ్బులు తన చేతిలో పెట్టుకున్నాడు. చివరకు పాస్పోర్ట్ కూడా తన చేతిలో పెట్టుకొని ఆమె మాతృదేశానికి రాకుండా కూడా ఎక్స్ప్లైట్ చేశాడు. సో ఆమెకు ఇగో మార్గం లేక ఒక ప్రయత్నం, ఒక ఆలోచన చేసింది. ఆ అన్ఫార్చునేట్ ఆలోచనే ఆమె ప్రాణాల మీదకి వచ్చింది. సో ఈ అబ్దుల్ మెహదీకి మత్తు ఇచ్చి, సెడేటివ్స్ ఇచ్చి, అతను నిద్రలో జారుకున్నాక అతను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆ పాస్పోర్ట్ తీసుకొని ఇండియాకు వచ్చేయాలని అనుకుంది. కానీ ఆ సెడేటివ్స్ ఓవర్ డోస్ వల్ల అతను చనిపోయాడు. చంపాలన్నది నిమిషా ప్రియ ఉద్దేశం కాదు. వాస్తవానికి సెడేటివ్ ఇస్తే అతను తెలివితో ఉండాడు కనుక అతని దగ్గర ఉన్న పాస్పోర్ట్లు తీసుకొని వెళ్ళిపోవాలి అన్నది ఆలోచన. కానీ అన్ఫార్చునేట్లీ అది వికటించి ఆయన ప్రాణానికే ముప్పైంది. 2017లో నిమిషా ప్రియాను అరెస్ట్ చేశారు. 2020లో ఆమె నేరం రుజువై కన్విక్ట్ అయ్యారు. తర్వాత యమనీస్ కోర్టుల్లో నలిగి 2024లో యమనీస్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేశారు. సో భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది, కానీ ఇది యమన్లో హూతీల కంట్రోల్లో ఉన్న సనా, హూతీల కంట్రోల్లో ఉన్న యమన్ క్యాపిటల్ అయిన సనాలో నిమిషా ప్రియ జైల్లో ఉన్నారు. సో ఇండియాకు హూతీ కంట్రోల్ యమన్కు డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా లేవు. అందువల్ల దౌత్యపరంగా చేయగలిగే ప్రయత్నాలు కూడా చాలా తక్కువ. అందుకే గవర్నమెంట్ ఈ కేసు సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. మీకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా, కేరళ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్, ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ చెప్పింది ఏంటంటే వెరీ లిటిల్ ద గవర్నమెంట్ కెన్ డూ, ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి, అన్ని రకాల ప్రయత్నాలు చేశాము, ఇక మార్గం లేదు, ప్రైవేట్ నెగోషియేషన్ ద్వారా జరగాలి, అందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నది, అందులో గవర్నమెంట్ భాగస్వామిగా ఉండరాదు అని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. ఈలోగా ప్రైవేట్ నెగోషియేషన్స్ మొదలయ్యాయి. భారత ప్రభుత్వం యమనీస్ అథారిటీస్తో మాట్లాడి చివరకు ఈ ఉరిశిక్ష మాత్రం రేపు అమలు కాకుండా వాయిదా వేశారు. అంటే ఇది వాయిదా మాత్రమే. నిమిషా ప్రియ
తిరిగి ఇండియాకు వచ్చేస్తుందని కాదు, చర్చలు జరుగుతున్నాయి. యమనీ ఈజ్ అన్ ఇస్లామిక్ కంట్రీ. యమన్ షరియా చట్టం ప్రకారమే నడవాలి. షరియా చట్టంలో ఉన్నది ఏంటంటే, హత్యకు గురైన బాధితుని కుటుంబం గనక ఫైనాన్షియల్ కంపెన్సేషన్, బ్లడ్ మనీ అంటారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తే నిమిషా ప్రియాకు శిక్ష పడదు. ఇది చట్టంలో ఉన్నది. ఇప్పుడు అందుకొరకే ఇప్పటిదాకా అబ్దుల్ మెహదీ కుటుంబము ఫైనాన్షియల్ కంపెన్సేషన్కి ఇంతవరకు అంగీకరించలేదు. నిమిషా ప్రియా తరఫున నెగోషియేట్ చేస్తున్న వాళ్ళు $1 మిలియన్ వరకు యమన్కు ఆ బ్లడ్ మనీ కింద కూడా ఆఫర్ చేశారు. వాళ్ళు ఇప్పటి వరకు అంగీకరించలేదు. ఇప్పుడు రిలీజియస్ లీడర్సు, యమనీ జ్యుడిషియల్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఆ బాధిత కుటుంబాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇంకా కొన ఆశ మిగిలి ఉంది. అందుకే వాయిదా వేశారు కనుక రేపు అమలు కాకుండా బహుశా ఈ ప్రైవేట్ మీడియేషన్ కనుక మతపరమైన నాయకుల ద్వారా జరుగుతున్నటువంటి మీడియేషన్ కనుక సఫలీకృతమైతే నిమిషా ప్రియ ఉరిశిక్ష పడకుండా మనం కాపాడుకోగలం, భారతదేశానికి రాగలుగుతుంది.